వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మన భరత జాతికి గాయత్రి మంత్రం ఎంత గొప్పదో మన తెలుగువారికి సావిత్రి మంత్రం అంతే గొప్పది. ఇందాక సంజయ్ కిషోర్ చెప్పాడు, మా ఇంట్లో 3 బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉంటాయి. సావిత్రి గారిది, ఎస్వి రంగారావు గారిది, సూర్యకాంతం గారిది. ఈ ముగ్గురు నాకు చాలా ఇష్టం. మా డైనింగ్ హాల్లో సూర్యకాంతం గారిది పెట్టుకున్నా, ఆవిడని చూసి ఇన్స్పిరేషన్. చాలామంది ఉన్నారు వేదిక మీద, ఎక్కువ సమయం తీసుకోకుండా సావిత్రి గారి పట్ల నాకున్న అభిమానాన్ని కవితా రూపంలో. నవరసావిత్రి, త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం, నటరాజుకి స్త్రీ రూపం సావిత్రి. సావిత్రి కొంగు నిర్మాతలకు బంగారం, హీరోలకి శృంగారం. ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే మధురవాణి డంగైపోయింది. మాయాబజార్లో ఘటోద్గచుణ్ణి అనుకరిస్తే రంగారావే కంగారు పడ్డాడు. ఆమె నాయిక అయితే ప్రేక్షకుడే నాయకుడు, ఆమె చెల్లి అయితే ప్రేక్షకుడే అన్న, ఆమె పార్వతి అయితే ప్రేక్షకులంతా దేవదాసులే. కోమాలో ఆమెను చూస్తే పాడుబడ్డ బావిలోనే తేలే చందమామలాగా, పతనగైన విజయనగర సామ్రాజ్య వైభవంలాగా, శిథిలమైన 1000 స్తంభాల గుడిలాగా ఉండేది. ఓడరేవులో లైట్లారిపోయిన ఒంటరి స్తంభంలా ఉండేది. నభూతో నభవిష్యతి, ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడచ్చు. స్వస్తి. 4 ముక్కల్లో ఇంకా చెప్పలేనంత చెప్పేశారు భరణి గారు. ధన్యవాదాలు భరణి గారు. ఇక